ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏదైతే 2 సెంట్ల స్థలం కేటాయిస్తామని వాగ్దానం చేశామో దాన్ని తప్పక నెరవేరుస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి హామీ ఇచ్చారు. బనగానపల్లె పట్టణంలో మౌలాలి స్వామి దర్గాలో ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందితే మౌలాలి స్వామికి 175 టెంకాయలు కొడతానని టీడీపీ ప్రచార కార్యదర్శి సయ్యద్ హైదర్ మొక్కుబడి చేసుకున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా సయ్యద్ హైదర్ మౌలాలి స్వామి దర్గాలో 175 టెంకాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ బనగానపల్లె ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఏదైతే 2 సెంట్ల స్థలం ఇస్తామని వాగ్దానం చేశామో దాన్ని తప్పక నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా బనగానపల్లెకు ఔటర్ రింగ్ రోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बसले हो गए। हाँ कई काटता है तो రెడ్డి గారు మినిస్టర్ అయినందుకు మనం హైదర్ అన్న మొక్కుబడి చెల్లించుకోవడానికి 175 కొబ్బరికాయలు మొక్కుబడి చెల్లించుకోవడానికి మొక్కున్నాడు. దానికోసం అని చెప్పి ఇక్కడ మంగళాల కొండపైకి వచ్చాము. ఆ స్వామి మొక్కుబడి చెల్లించుకున్నాము. మేము ఏవైతే మాట చెప్పామో అంటే బనగానపల్లె ఫస్ట్ చెప్పింది కూడా నేను ప్రచారం వచ్చినప్పుడు కూడా చెప్పింది మన బనగానపల్లె టౌన్లో చాలా వరకు చాలా మందికి సొంత ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రతి ఇంటింటికి వెళ్ళాను. అందరి సమస్య కూడా మ్యాక్సిమం అదే ఉంది. అందువల్ల ఆ రోజు నేను మాట చెప్పాను, 2 సెంట్ల స్థలం ఇస్తాము బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే, తర్వాత ప్రభుత్వం వస్తే ఇల్లులు కూడా కట్టించిస్తాము అని చెప్పాము ఆ రోజు. ఆ మాట కట్టుబడి ఇప్పుడు ఆ మాట ఖచ్చితంగా మేము 2 సెంట్ల స్థలం ఇస్తాము, ఇల్లులు కూడా కట్టించిస్తామని చెప్పేసి బీసీ జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి అనేది ఏదో అక్కడొక్కరు రోడ్లు వేయడము, అది హాస్పిటల్ కూడా మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది శాంక్షన్ చేయించుకొని వచ్చిన రోడ్డుని హాస్పిటల్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఇప్పుడు బనగానపల్లెకి మెయిన్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా కావాలి. అది కూడా ఖచ్చితంగా మనం ఇప్పుడు 5 ఏళ్ల లోపు బీసీ జనార్దన్ రెడ్డి గారు చేస్తారు అయ్యేటట్టుగా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మనం సొంతంగా ఏవి చెప్పినవి అవన్నీ నెరవేరుస్తాం. తర్వాత మన ప్రభుత్వం నుంచి, తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏవేవి పథకాలన్నీ ఏవేవి హామీ ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి అందరికీ మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ